Hi students, welcome to ABNPR online classes. In this class, so find the percentage error in H if the error in H equal to 5. So if R equal to 3H into H power 6 minus 2. So this problem if third problem if R equal to 3H into H power 6 minus 2 and A variation on the formulas law. So this formulas law first formula y equal to f of x equal to f of x comma y and function of 2 variables, function of 3 variables. So ఇక్కడ ఈ ఫంక్షన్ ఆఫ్ h లో ఉంది r ఈక్వల్ టు 3h ఇంటూ h పవర్ 6 మైనస్ 2 అంటే ఏ ఫార్ములా యూజ్ చేసుకోవాలి y ఈక్వల్ టు f ఆఫ్ x ఓన్లీ ఫంక్షన్ ఆఫ్ h లో మాత్రమే ఉంది అంటే ఓన్లీ వేరియబుల్ ఎన్ని వేరియబుల్స్ లో యూజ్ చేస్తున్నారు ఓన్లీ వన్ వేరియబుల్ సో వన్ వేరియబుల్ లో ఇక్కడ 2 వేరియబుల్స్ 3 వేరియబుల్స్ సెకండ్ ఫార్ములా అనేది 2 వేరియబుల్స్ థర్డ్ ఫార్ములా అనేది 3 వేరియబుల్స్ కానీ ఫస్ట్ ఫార్ములా ఓన్లీ సింగిల్ వేరియబుల్ f ఆఫ్ x అంటే ఏ ఫార్ములా యూజ్ చేసుకోవాలి ఫస్ట్ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి అంటే y ప్లేస్ లో ఆర్ f ఆఫ్ x ప్లేస్ లో h యూజ్ చేస్తుంది f ఆఫ్ x అంటే ఇక్కడ f ఆఫ్ h అంటే ఫస్ట్ ఫార్ములా ఎలా యూజ్ అవుతుంది r ఈక్వల్ టు f ఆఫ్ h r ఈక్వల్ టు f ఆఫ్ h ఫైండ్ పర్సంటేజ్ ఎర్రర్ ని ఫైండ్ అవుట్ చేయాలి పర్సంటేజ్ ఎర్రర్ ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ EP ని క్యాలిక్యులేట్ చేయాలి EP ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్సల్యూట్ ఎర్రర్ ని క్యాలిక్యులేట్ చేయాలి అబ్సల్యూట్ ఎర్రర్ ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నెక్స్ట్ రిలేటివ్ ఎర్రర్ ని క్యాలిక్యులేట్ చేయాలి రిలేటివ్ ఎర్రర్ ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇంటూ 100 యూజ్ చేస్తే పర్సంటేజ్ ఎర్రర్ ని క్యాలిక్యులేట్ అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్సల్యూట్ ఎర్రర్ ని క్యాలిక్యులేట్ చేయాలి సో సొల్యూషన్ లో గివెన్ దట్ సో ఇచ్చిన వాల్యూస్ ఏంటి సో ఇచ్చిన వాల్యూస్ అనేవి r ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ h r ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ h అంటే 3h ఇంటూ h పవర్ 6 మైనస్ 2 సో h ఈక్వల్ టు 1 దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి పర్సంటేజ్ ఎర్రర్ అంటే 1 దగ్గర అబ్సల్యూట్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేస్తే రిలేటివ్ ఎర్రర్ h ఈక్వల్ టు 1 అండ్ అలాగే పర్సంటేజ్ ఎర్రర్ కూడా h ఈక్వల్ టు 1 సో ద ఎర్రర్ ఇన్ h మీన్స్ h యొక్క ఎర్రర్ అనేది ఎలా యూజ్ చేస్తాం డెల్ h లో యూజ్ చేస్తాం సింబాలిక్ రిలేషన్ లో డెల్ h సో దట్ ఈక్వల్ టు వాల్యూ ఎంత 5 సో r ఈక్వల్ టు f ఆఫ్ h కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఫార్ములా ఏంటి y ఈక్వల్ టు f ఆఫ్ x అయితే డెల్ x ఇక్కడ f ఆఫ్ h కాబట్టి మనకి ఎర్రర్ ఎలా ఇస్తున్నాడు డెల్ h లో ఇచ్చాడు కాబట్టి సరిపోయింది అబ్సల్యూట్ ఎర్రర్ డెల్ y ఈక్వల్ టు dy బై dx ఇంటూ డెల్ x అంటే ఇక్కడ h లో యూజ్ చేస్తున్నాం కాబట్టి f ఆఫ్ h లో యూజ్ చేస్తున్నాం కాబట్టి f ఆఫ్ h లో యూజ్ చేస్తే ఫార్ములా ఎలా వస్తుంది డెల్ r ఈక్వల్ టు y ప్లేస్ లో r యూజ్ చేయాలి x ప్లేస్ లో h యూజ్ చేస్తాం డెల్ r ఈక్వల్ టు dr బై y ప్లేస్ లో r x ప్లేస్ లో h dr బై dh ఇంటూ డెల్ h అంటే dr బై dh అంటే r అనే ఫంక్షన్ ఆఫ్ h కి విత్ రెస్పెక్ట్ టు h అనేది డిఫరెన్షియేషన్ యూజ్ చేస్తాం అంటే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x ప్లేస్ లో వేస్తుంది వాల్యూ h సో dr బై dh ఈక్వల్ టు 3h ఇంటూ h పవర్ 6 జనరల్ గా 3h ఇంటూ h పవర్ 6 అంటే 3h పవర్ 7 మైనస్ 6 3h 6h అంటే వాల్యూ ఎంత వస్తుంది h పవర్ 7 అంటే డిఫరెన్షియేషన్ యూజ్ చేస్తే x పవర్ n సో డిఫరెన్షియేషన్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు h తో యూజ్ చేస్తున్నాం కాబట్టి h పవర్ n అంటే n ఇంటూ h పవర్ n మైనస్ 1 ఆ ఫార్ములాని యూజ్ చేస్తే 7 ఇంటూ h పవర్ 7 మైనస్ 1 సో దట్ ఈక్వల్ టు 7 ఇంటూ h పవర్ 6 అంటే 3 ఇంటూ 7 అంటే వాల్యూ ఎంత వస్తుంది 21 ఇంటూ h పవర్ 6 మైనస్ 6 ఇంటూ h విత్ రెస్పెక్ట్ టు h తో యూజ్ చేస్తున్నాం కాబట్టి డిఫరెన్షియేషన్ x తో యూజ్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు వాల్యూ ఎంత వస్తుంది 1 h తో యూజ్ చేస్తే differentiation that equal to 1 6 into 1 so that equal to 21 h power 6 minus 6 so first derivative of with respect to dr by dh so absolute error anadi em vastundi del r equal to dr by dh into del h so that equal to 21 into h power 6 minus 6 into value enta del h ante 5 given that ఇచ్చిన value లో del h ante value error of h ante value enta 5 so multiple at h equal to 1 substitution చేస్తే 21 minus 6 into 5 యూజ్ చేస్తే 75 సో రిలేటివ్ ఎర్రర్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం del r by mod h సో దట్ ఈక్వల్ టు mod r సో del r by mod r that equal to del r means absolute error by exact value ఏంటి 3h into అంటే 3h power 7 minus 6h so h place లో 1 substitution చేస్తే 3 minus 6 that equal to 75 by 3 equal to 25 so relative error అనేది వాల్యూ ఎంత er equal to 25
సో నెక్స్ట్ పర్సంటేజ్ ఎర్రర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, రిలేటివ్ ఎర్రర్ ఇంటూ 100. సో దట్ ఈక్వల్ టు 25 ఇంటూ 100, దట్ ఈక్వల్ టు 2500. సో ఈ క్లాస్తో ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీటెడ్.